వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. లాస్ట్ వీడియోలో మనం డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉండేటప్పుడు దీన్ని మనం సింగిల్ బ్రాంచ్ గా ఎలా క్రియేట్ చేయాలనేది ప్రాక్టికల్ గా అయితే చూసాం. అండ్ అలానే నేను మీకు ఎండింగ్ లో ఒక అసైన్మెంట్ ని కూడా ఇచ్చాను. అండ్ ఆ అసైన్మెంట్ ఏంటి, మన లోకల్ మెషిన్ లో ఉండే కోడ్ మొత్తాన్ని మనం గిట్హబ్ లో రిమోట్ రిపోజిటరీ క్రియేట్ చేసి సింపుల్ గా పుష్ చేయమని అయితే చెప్పాను. అండ్ దీన్ని మీరైతే చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేయలేదంటే ఇప్పుడు మనం కలిసి చేద్దాం. ఒకవేళ మీరు చేసినట్లయితే సింపుల్ గా మీరు నెక్స్ట్ పార్ట్ కి అయితే స్కిప్ చేయండి. అండ్ కింద నేను టైం స్టాంప్స్ కూడా ప్రొవైడ్ చేశాను. స్టార్టింగ్ మనం గిట్3 అనే రిపోజిటరీని సింపుల్ గా గిట్ హబ్ లోకి అయితే పుష్ చేద్దాం. సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేసి ప్రొఫైల్ మీద ఎవర్ రిపోజిటరీస్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి న్యూ ఆప్షన్ ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం గిట్3 అని కొత్త రిపోజిటరీని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ పబ్లిక్ లోనే ఉంచేసి మిగిలినవన్నీ యాస్టీజ్ గా ఉంచేసి క్రియేట్ రిపోజిటరీ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా రిమోట్ రిపోజిటరీని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని రైట్ సైడ్ మనం ఈ గిట్3 ఫోల్డర్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ టాప్ లో మనం ఇప్పుడు సింపుల్ గా పవర్ సెల్ అని టైప్ చేద్దాం. సో దట్ మనకి గిట్3 అయితే పవర్ సెల్ ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ పెట్టుకొని స్టార్టింగ్ మనం రిమోట్ రిపోజిటరీని క్రియేట్ చేయాలి కాబట్టి గిట్ రిమోట్ యాడ్, ఇక్కడ మనం నేమ్ ని క్రియేట్ చేయాలి కాబట్టి ఆరిజిన్ అనుకొని ఇప్పుడు మనకి ఇక్కడ HTTPS లింక్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఆరిజిన్ పక్కన సింపుల్ గా పేస్ట్ చేద్దాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ చెక్ చేయడం కోసం గిట్ రిమోట్ అనే కమాండ్ కూడా యూజ్ చేయాలి. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఆరిజిన్ చూపించింది. అండ్ ఇప్పుడు మనం ఈ గిట్3 రిపోజిటరీలో ఉండే కోడ్ మొత్తాన్ని సింపుల్ గా ఇప్పుడు మనం రిమోట్ రిపోజిటరీలోకి పుష్ చేయడానికి గిట్ పుష్ అండ్ రిమోట్ రిపోజిటరీ నేమ్ వచ్చేసి ఆరిజిన్. అండ్ ఈ పక్కన ఇప్పుడు మనం బ్రాంచ్ నేమ్ అయితే పాస్ చేయాలి. సో బ్రాంచ్ నేమ్ మనకు తెలియకపోతే ఏం చేయాలి, బ్రాంచ్ నేమ్ మనకు తెలియకపోతే ఇక్కడ గిట్ లాగ్ ఐఫిన్ ఆల్ యూజ్ చేసి ఐఫిన్ గ్రాఫ్ అని అయితే చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనకి వెర్షన్ 1 నుంచి వెర్షన్ 1 రీస్టోర్డ్ వెర్షన్ వరకు సింగిల్ బ్రాంచ్ లో ఉంది. అండ్ ఆ బ్రాంచ్ నేమ్ వచ్చేసి మెయిన్ అనమాట. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ అనే బ్రాంచ్ నేమ్ తెలిసిపోయింది కాబట్టి గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అండ్ సింపుల్ గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి చేంజెస్ అన్ని మన రిమోట్ రిపోజిటరీలకు అయితే సింపుల్ గా పుష్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దీంట్లో చెక్ చేయడం కోసం సింపుల్ గా గిట్3 మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే మన index.js ఫైల్ అయితే దీనిలోకి వచ్చేసింది. అండ్ దీన్ని మనం 2 days ago అయితే క్రియేట్ చేసాం. అండ్ మన లేటెస్ట్ వెర్షన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ మనకి వెర్షన్ 1 రీస్టోర్డ్ అని చూపించింది. అండ్ ఇక్కడ కూడా మనకి వెర్షన్ 1 రీస్టోర్డ్ అని చూపించింది. అండ్ ఒకవేళ మనం అన్ని కమిట్స్ ని చెక్ చేయాలంటే కమిట్స్ ని చెక్ చేయడం కోసం ఈ పర్టికులర్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం టోటల్ గా 4 కమిట్స్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా మన లోకల్ డివైస్ లో ఉండే కోడ్ మొత్తాన్ని రిమోట్ రిపోజిటరీలకు అయితే పంపించాం. అండ్ ప్రీవియస్ గా మనం గిట్ లాగ్ ఐఫిన్ ఆల్ అలానే గ్రాఫ్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ పర్టికులర్ గ్రాఫ్ అయితే రిటర్న్ చేసింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ కమాండ్ ని యూజ్ చేద్దాం. సింపుల్ గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. చూసినట్లయితే మనకి ప్రీవియస్ గా హెడ్ మెయిన్ వర్క్ మాత్రమే ఉండేది. లైక్ ప్రీవియస్ గా మనం టాప్ లో చూడొచ్చు ఓన్లీ హెడ్ మెయిన్ మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఏం యాడ్ అయింది, ఆరిజిన్ మెయిన్. అండ్ ఇక్కడ ఆరిజిన్ మెయిన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే రిమోట్ రిపోజిటరీని క్రియేట్ చేసామో గిట్3 అని, దీనిలో మనం ఎన్ని వెర్షన్స్ ఆఫ్ కోడ్ అయితే పుష్ చేసామో ఆ పర్టికులర్ కోడ్ మొత్తం మనకి ఇక్కడ ఆరిజిన్ మెయిన్ తో అయితే యాక్సెస్ చేసి చూడొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచ్ నేమ్ ఉంది, దాంతో పాటు పక్కనే మనకి ఆరిజిన్ మెయిన్ కూడా ఉంది కాబట్టి మన లోకల్ డివైస్ లో ఉండే కోడ్ ని ఎగ్జాక్ట్ గా మనం రిమోట్ రిపోజిటరీలోకి అయితే పుష్ చేసి స్టోర్ చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో వెర్షన్ ఆఫ్ కోడ్ ని క్రియేట్ చేద్దాం. అండ్ దాన్ని పుష్ చేసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ కూడా వస్తుంది. సో ఇక్కడే మనం సింపుల్ గా కోడ్ డాట్ అని చెప్దాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి VS కోడ్ లో ఈ గిట్3 అనే ఫోల్డర్ అయితే ఓపెన్ చేసింది. సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వెర్షన్ 1 ఉంది కదా, ఇక్కడ మనం వెర్షన్ 10 అని అయితే అనుకుందాం. అండ్ సింపుల్ గా ఫైల్ అయితే సేవ్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి గిట్ యాక్టివ్ అయింది. అండ్ సింపుల్ గా మనం స్టార్టింగ్ దీన్ని స్టేజ్ ఏరియాలోకి పంపిద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ టాప్ లో మెసేజ్ కూడా పెట్టాలి కాబట్టి వెర్షన్ 10 కాబట్టి 10 అనేది చెప్దాం. అండ్ సింపుల్ గా మనం కమిట్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వెర్షన్ 1 అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేసి సేమ్ ఏదైతే ప్రీవియస్ గా యూజ్ చేసామో ఈ గిట్ లాగ్ కమాండ్ ని మళ్ళీ యూజ్ చేద్దాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మన వెర్షన్ 1 నుంచి వెర్షన్ 1 రీస్టోర్డ్ వరకు మనకి ఆరిజిన్ మెయిన్ అయితే చూపిస్తుంది. అండ్ టాప్ లో ఇప్పుడు ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో వెర్షన్ 10 అని
దీనికి మనకి హెడ్ మెయిన్ అయితే చూపిస్తుంది. అంటే ఏంటి అంటే మన ఆరిజిన్ మెయిన్ అంటే మన రిమోట్ రెపోజిటరీలో అంటే గిట్హబ్ లో ఏదైతే క్రియేట్ చేసామో ఈ రెపోజిటరీలో మనకి ఓన్లీ వెర్షన్ 1 రీస్టోర్డ్ వరకు మాత్రమే కోడ్ ఉందన్నమాట. అండ్ మన లోకల్ డివైస్ లో ఇప్పుడు మనం వెర్షన్ 10 కూడా క్రియేట్ చేసాం. కానీ దీన్ని ఇంకా మనం మన రిమోట్ రెపోజిటరీలో అయితే పెట్టలేదు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని పెట్టిన తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేద్దాం, గిట్ 3 లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి వెర్షన్ 1 రీస్టోర్డ్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం చేంజెస్ ని కమిట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెక్ చేద్దాం. దానికోసం ఇప్పుడు మనం గిట్ పుష్ ఆరిజిన్, మన బ్రాంచ్ నేమ్ వచ్చేసి మెయిన్ అనమాట. సో మీరు దీన్ని అయితే మర్చిపోకూడదు, కొంతమందికి మాస్టర్ అని కూడా ఉంటది. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా మెయిన్ అని అయితే టైప్ చేద్దాం అండ్ ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా మన వెర్షన్ 10 కూడా రిమోట్ రెపోజిటరీలకు అయితే పుష్ చేసాం. అండ్ దాన్ని చెక్ చేయడం కోసం ఇక్కడ మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే 1 minute ఎగో మనకి వెర్షన్ 10 కోడ్ అయితే మన రిమోట్ రెపోజిటరీలోకి అయితే పుష్ అయిందని అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం కమిట్ చెక్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కమిట్స్ అయితే చూపిస్తుంది, లైక్ వెర్షన్ 10 అయితే కమిట్ అయింది, అది కూడా మనకి డేట్ తో మెన్షన్ చేస్తుంది. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టైం చూపిస్తుంది, దాంతో పాటు మన వెర్షన్ కూడా చూపించింది. అండ్ ఇప్పుడు మన లోకల్ మెషిన్ లో కూడా చెక్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా బాటమ్ లో మళ్ళీ ఈ పర్టికులర్ కమాండ్ అయితే యూజ్ చేద్దాం, లైక్ గిట్ లాగ్ ఆల్ గ్రాఫ్. అండ్ ఇప్పుడు మనం పై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆ కమాండ్ వచ్చింది, ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రీవియస్ గా మనకి లోకల్ మెషిన్ లోకి ఈ పర్టికులర్ పుష్ చేయక ముందు మనకి ఆరిజిన్ అయితే వెర్షన్ 1 రీస్టోర్డ్ దగ్గర ఉండేది. అండ్ మన హెడ్ వచ్చేసి వెర్షన్ 10 దగ్గర అయితే ఉండేది. అండ్ మనం ఎప్పుడైతే పుష్ చేసామో రిమోట్ రెపోజిటరీలోకి అప్పుడు మనకి మన మెయిన్ బ్రాంచ్ అలా మన ఆరిజిన్ మెయిన్ బ్రాంచ్ రెండు కూడా మనకి సిమిలర్ గా సింక్ అయిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అప్డేట్ అయింది. అండ్ దాన్ని మనం కన్ఫర్మేషన్ కోసం మన గిట్ లో కూడా చెక్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి మన గిట్ లో జరిగే చేంజెస్ అలానే మన రిమోట్ రెపోజిటరీలో అంటే గిట్ హబ్ లో జరిగే చేంజెస్ ని మనం సింక్ లో ఎలా చెక్ చేయొచ్చు అండ్ మనం ఎలా వీటిని మేనేజ్ చేయొచ్చు అని ప్రాక్టికల్ గా కూడా చూసాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో కొత్త టాపిక్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. అది నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఇంకో వెర్షన్ ఆఫ్ కోడ్ కూడా క్రియేట్ చేయాలి. దానికోసం సింపుల్ గా మనం ఒక చేంజ్ ని చేయాలి. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 10 దగ్గర 11 కి చేంజ్ చేసి ఫైల్ ని సేవ్ చేద్దాం. సో మనకి సక్సెస్ఫుల్ గా ఫైల్ అయితే సేవ్ అయింది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి గిట్ కూడా యాక్టివ్ అయింది, లైక్ చూద్దాం దీన్ని. అండ్ ఇప్పుడు మనకి చేంజెస్ లో చూడొచ్చు, అంటే వర్కింగ్ ఏరియాలోకి index.js అయితే యాడ్ అయింది. దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో ఏం చేద్దాం అంటే సింపుల్ గా గిట్ స్టేటస్ అనే కమాండ్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ కూడా వర్కింగ్ ఏరియాలో index.js అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఈ పర్టికులర్ చేంజ్ మనకి లోకల్ మెషిన్ లో జరిగింది కదా, దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్ గా రిమోట్ రెపోజిటరీలోకి అయితే పుష్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం మనం గిట్ పుష్ ఆరిజిన్, బ్రాంచ్ నేమ్ మెయిన్ కాబట్టి సింపుల్ గా ఎంటర్ చేద్దాం. అండ్ మనకి ఇక్కడ ఏం మెసేజ్ ఇచ్చింది, ఎవ్రీథింగ్ అప్ టు డేట్. మన లోకల్ మెషిన్ లో ఒక చేంజ్ అయితే జరిగింది, కానీ మన రిమోట్ రెపోజిటరీలో కిందకి అది పుష్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఏదైతే పర్టికులర్ చేంజ్ ని చేస్తామో ఆ పర్టికులర్ చేంజ్ మొత్తాన్ని మన కమిట్ ఎప్పుడైతే మన లోకల్ మెషిన్ లో చేస్తామో అప్పుడే మనకి మన రిమోట్ రెపోజిటరీలోకి పుష్ చేయడం అయితే అవుతుంది అనమాట. అండ్ మనం ఇలా నార్మల్ గా చేంజ్ ని చేసి దీన్ని రిమోట్ రెపోజిటరీలోకి పుష్ చేయాలంటే పుష్ అయితే అవ్వదు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, స్టార్టింగ్ స్టేజ్ ఏరియాలోకి అయితే పంపించాలి. దానికోసం మనం గిట్ యాడ్ అని చెప్పి మనకు ఒక ఫైల్ ఉంది కాబట్టి డాట్ మీద అయితే క్లిక్ చేద్దాం అండ్ ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ గిట్ స్టేటస్ ను కూడా చెక్ చేద్దాం అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వర్కింగ్ ఏరియాలో ఉండే index.js అనే ఫైల్ సింపుల్ గా మనం స్టేజింగ్ ఏరియాలో కూడా పెట్టాం. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేయడం కోసం బిఎస్ కోడ్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. లైక్ ఇప్పుడు మనకి చేంజెస్ నుంచి స్టేజ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేసి మళ్ళీ ఇప్పుడు మనం పుష్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. దానికోసం మనం మళ్ళీ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని టైప్ చేసి ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ మళ్ళీ మనకి ఏం మెసేజ్ ఇచ్చింది, ఎవ్రీథింగ్ అప్ టు డేట్. అంటే మనం స్టేజ్ ఏరియాలోకి పంపించిన తర్వాత కూడా మనం డైరెక్ట్ గా రిమోట్ రెపోజిటరీలోకి చేంజెస్ అయితే పుష్ చేయలేం. అండ్ ఇక్కడ మనకి ఇంకో కన్ఫర్మేషన్ కూడా జరిగింది, ఏంటి, మనం నార్మల్ గా చేంజ్ చేసినా పుష్ చేయలేం, అలానే స్టేజ్ ఏరియాలోకి పంపించిన తర్వాత కూడా రిమోట్ రెపోజిటరీలోకి అయితే పుష్ చేయలేం. కానీ ఎప్పుడు పుష్ చేయగలుగుతాం, ఎప్పుడైతే మన చేంజ్ ని డైరెక్ట్ గా మనం వెర్షన్ తో కమిట్ చేస్తామో అప్పుడు పుష్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు మనం ఈ index.js లో జరిగే చేంజ్ కోసం వెర్షన్ ని క్రియేట్ చేయడం కోసం పవర్ సెల్ ని యూజ్ చేయొచ్చు, ఆర్ మనం VS కోడ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ లోనే వెర్షన్ 11 చెప్పాం కాబట్టి వెర్షన్ 11 అని చెప్పి సింపుల్ గా కమిట్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వెర్షన్ 11 కూడా ఇక్కడ క్రియేట్ అయింది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసి ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. సో మనకి ఏం లేదు. అండ్ ఇప్పుడు మనం గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం.
అండ్ ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్ గా మనం ఏదైతే చేంజ్ చేసామో వెర్షన్ 11 ని దాన్ని మనం కమిట్ చేసిన తర్వాత మన రిమోట్ రెపోజిటరీలోకి అయితే సింపుల్ గా పుష్ చేసాం. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రీఫ్రెష్ కూడా చేద్దాం. అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు వెర్షన్ 11 కి అయితే అప్డేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఇంకో కొత్త టాపిక్ గురించి కూడా నేర్చుకుందాం. అదేంటంటే ప్రీవియస్ గా మనం మన రిమోట్ రెపోజిటరీలోకి వెర్షన్ 11 ని పుష్ చేసాం. అండ్ అది మనకి మన లోకల్ మెషిన్ లో కూడా అప్డేట్ అయి ఉంటది కాబట్టి సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గిట్ లాగ్ -all గ్రాఫ్ అని చెప్పి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అయితే అప్ టు డేట్ ఉంది. లైక్ చూడొచ్చు మనకి మెయిన్ కలిసే ఉంది అండ్ ఆరిజిన్ మెయిన్ కూడా మనకి రెండు సింక్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన వెర్షన్ 11 ని ఓవర్ రైట్ చేసి కొత్త కమిట్ గా ఎలా క్రియేట్ చేయాలి, దానికోసం మనకి ఇంకో కమెంట్ కూడా ఉంది. ఆ కమెంట్ ఏంటంటే అమెండ్. అండ్ ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్ గా కూడా చూద్దాం. సో దాన్ని క్రియేట్ చేయడానికి స్టార్టింగ్ మనం ఒక చేంజ్ ని చేయాలి. సో VS కోడ్ లోకి వెళ్ళి index.js లో వెర్షన్ 11 మనకి కొత్తది కాబట్టి వెర్షన్ 12 కి చేంజ్ చేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి గిట్ కూడా యాక్టివ్ అయింది. దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గిట్ యాడ్ అని చెప్పి డాట్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వెర్షన్ 12 వచ్చేసి మన స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ అవుతుంది. దాన్ని చెక్ చేయడం కోసం గిట్ స్టేటస్ కమెంట్ కూడా యూజ్ చేద్దాం. సో మనకి వెర్షన్ 12 అయితే ఇక్కడ మనకి స్టేజింగ్ ఏరియాలో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి index.js అయితే చూపిస్తుంది. అండ్ దీంట్లో మనకి వెర్షన్ 12 కోడ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెర్షన్ 11 ప్రీవియస్ గా ఏది క్రియేట్ చేసామో దాన్ని మనం వెర్షన్ 12 అయితే ఓవర్ రైట్ చేద్దాం. దానికోసం మనం గిట్ కమిట్ -amend అండ్ స్పేస్ తీసుకొని ఇక్కడ మనం -m యూజ్ చేసి అండ్ ఇప్పుడు మనం దీంట్లో వెర్షన్ 12 అని అయితే చెప్దాం. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఆ పర్టికులర్ చేంజ్ అయితే ఓవర్ రైడ్ అయింది. అండ్ దీన్ని చెక్ చేయడం కోసం ఇప్పుడు మనం మళ్ళీ గిట్ లాగ్ -all గ్రాఫ్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 2 బ్రాంచెస్ కి అయితే విడిపోయి ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి వెర్షన్ 11 ఉంది. అండ్ మన బ్రాంచ్ ఆరిజిన్ మెయిన్ అని వెర్షన్ 11 దగ్గర చూపిస్తుంది. దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటంటే మన గిట్ హబ్ లో మనకి వెర్షన్ 11 వరకు మాత్రమే స్టోర్ అయి ఉంది అనమాట. అంటే ఈ పర్టికులర్ కోడ్ మొత్తం మనకి స్టోర్ అయి ఉంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వెర్షన్ 11 ని మన గిట్ లో అంటే మన లోకల్ మెషిన్ లో ఓవర్లోడ్ చేసి వెర్షన్ 12 గా కూడా క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి మన లోకల్ మెషిన్ లో వెర్షన్ 12 అనేది లేటెస్ట్ వెర్షన్ అనమాట. అండ్ ఇక్కడ మనకి బ్రాంచింగ్ అయితే విడిపోయి ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం దీన్ని సింపుల్ గా మన గిట్ హబ్ లోకి పుష్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం ఇప్పుడు మనం గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని చెప్పి సింపుల్ గా మనం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి మనం ఏదైతే పుష్ చేసామో అదైతే రిజెక్ట్ అయింది. ఇలా ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఇప్పుడు మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేద్దాం. ఇక్కడ మనం పుష్ చేసేటప్పుడు ఈ అమెండ్ అనే కమెంట్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ మనకి ఈ అమెండ్ కమెంట్ ఏం చేస్తుంది మన ప్రీవియస్ వెర్షన్ ని ఓవర్ రైట్ చేస్తుంది. అంటే మన ప్రీవియస్ వెర్షన్ వచ్చేసి వెర్షన్ 11 అనమాట. అండ్ మనం క్రియేట్ చేసిన కొత్త వెర్షన్ వచ్చేసి వెర్షన్ 12. అంటే ఇప్పుడు మనం వెర్షన్ 11 ని ఓవర్ రైట్ చేసినట్లయితే మన వెర్షన్ 11 మనకి ఇంకా చూడడానికి కూడా కనిపించదు. చూడడానికి కనిపించకపోతే ఆ వెర్షన్ ఆఫ్ కోడ్ మొత్తం మనకి పోయినట్లే. దీన్ని మనకి కంపెనీస్ లో అయితే ఫాలో అవ్వరు. ఎందుకంటే ఈచ్ ట్రాక్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ గురించి అయితే నేర్చుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే దీన్ని మనం ఫోర్స్ పుష్ కూడా చేయాలన్నమాట. అంటే ఏదైతే మన లోకల్ మెషిన్ లో ఉందో దీన్ని ఇప్పుడు మనం మన గిట్ హబ్ లోకి పుష్ చేయొచ్చు. దానికోసం మనం ఇంకో కమాండ్ ని యూజ్ చేస్తాం. అదేంటంటే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ -f. అండ్ ఇక్కడ -f ఏంటంటే ఫోర్స్ పుష్ అనమాట. అండ్ ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్లీ మన వెర్షన్ 12 కోడ్ ని వెర్షన్ 11 అయితే ఓవర్ రైట్ చేసాం. అండ్ ఇక్కడ కూడా బాటమ్ లో చూడొచ్చు ఫోర్స్డ్ అప్డేట్ అనే మెసేజ్ కూడా చూపించింది. అండ్ ఇప్పుడు మనం గిట్ హబ్ ని కూడా రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వెర్షన్ 12 కి అయితే అప్డేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఆ కమిట్ ని కూడా చెక్ చేయాలి కదా. అండ్ ఇప్పుడు మనం కమిట్స్ మీద కూడా సింపుల్ గా క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే వెర్షన్ 10 తర్వాత వెర్షన్ 11 కూడా క్రియేట్ చేసాం. అండ్ ఆ పర్టికులర్ వెర్షన్ ఆఫ్ కోడ్ మనకి చూడడానికి కూడా కనీసం కనిపించట్లేదు. అంటే వెర్షన్ 11 కోడ్ మనకి వెర్షన్ 12 తో ఓవర్ రైడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దీంట్లో కూడా చెక్ చేద్దాం. సో మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ పర్టికులర్ కమాండ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీనిలో కూడా చూడొచ్చు రెండు మనకి సింక్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి వెర్షన్ 10 తర్వాత వెర్షన్ 11 చూపించకుండా డైరెక్ట్ గా వెర్షన్ 12 అయితే చూపిస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ అయితే మన కంపెనీస్ అయితే అసలు ఫాలో అవ్వవు. కానీ దీన్ని మనం నేర్చుకోవాలి. ఈ పర్టికులర్ కమాండ్ అంటే ఏంటి అని మనకు తెలియాలి. అందుకోసమనే నేను దీన్ని మీకు ప్రాక్టికల్ గా అయితే చేసి చూపించాను. అండ్ ఈ పర్టికులర్ అప్రోచ్ ని మీరైతే ఫాలో అవ్వద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ కమిట్ మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ గా కూడా చూసాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి
ఫోర్స్ పుష్ అంటే ఏంటి అనేది కూడా మీకు బాగా అర్థమైంది అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం చాలా టాపిక్స్ ని ప్రాక్టికల్ గా ఎందుకు చేయొచ్చు, ఎందుకు చేయకూడదు అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని కొత్త టాపిక్స్ అయితే నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.